లక్ష్మి, లక్ష్మి, అమ్మా పద్మ. ఏమిటండి? లక్ష్మి, గుడ్ న్యూస్. నో గ్రేట్ న్యూస్. ఏమిటది? లక్ష్మి, డిపార్ట్మెంట్ లో నా సర్వీస్ కి, మా డిపార్ట్మెంట్ తరఫున సొసైటీకి నేను చేస్తున్న సేవకి గుర్తింపు వచ్చింది. లక్ష్మి, గవర్నమెంట్ నాకు గోల్డ్ మెడల్ అనౌన్స్ చేసింది. చాలా సంతోషం అండి. కంగ్రాచులేషన్స్ డాడీ. థ్యాంక్ యూ మై సన్. థ్యాంక్ యూ. ఇందులో ఆశ్చర్యం ఉంది. డాడీకి గోల్డ్ మెడల్ రాకపోతే ఆశ్చర్యపోవాలి గాని. ఆమె కరెక్ట్ మమ్మీ. నిజమేనండి. ఇల్లనక వాకిలనక, రాత్రనక పగలనక, ఉద్యోగమే ఊపిరిగా, కర్తవ్యమే ప్రాణంగా ఇన్నేళ్లు పనిచేసిన మిమ్మల్ని ఏనాడో గౌరవించాల్సిందే ప్రభుత్వం. లక్ష్మి, ఏ మనిషికైనా తను చేసే వృత్తి తను నమ్ముకున్న దైవం లాంటి. ఆ వృత్తిని సిన్సియర్ గా, విశ్వాసంగా నమ్మి చేయటం ప్రభుత్వం గౌరవించాలని కాదు, ప్రజలు పొగడాలని కాదు. అలా పని చేయటం మనిషి బాధ్యత. దానికి గుర్తింపు కలిగితే ఆనందించాలి గాని గుర్తించాలంత మాత్రాన బాధపడకూడదు. ఎనీవే, దిస్ ఇస్ ఎ మెమరబుల్ డే. మర్చిపోలేను. నీకు మటుకే కాదు డాడీ, రాము అనే కూడా వాళ్ళ మంచి రోజు. అవునండి, మీకు ఒక శుభవార్త చెప్పాలని ఎదురు చూస్తున్నాం. రాము ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఈవేళ రిజల్ట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ మై సన్, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, రాజా రిజల్ట్ ఏమైంది? గురు, నీ మాటలు పాటలు పోజులు ఆ పిల్ల ముందు లాభలేదు. పేరు రాణి, కాలేజీలో 3rd ఇయర్ చదువుతుంది. నిప్పు లాంటిది. ఆ అమ్మాయి రామలింగం గారి గారాల బిడ్డ. ఒకే ఒక్క కూతురు. మనిషి ఎంత అందంగా ఉంటుందో మాట అంత కత్తిలా ఉంటుంది. చాలా డేంజర్. దగ్గరికి వెళ్ళావంటే తర్వాత నీ ఇష్టం. సారీ మిస్ రాణి, ఈ రాజా ఏ పార్టీకి వచ్చినా అందమైన ఆడపిల్లలందరూ రావటం సర్వసహజం. ఇట్స్ ఎ కామన్ ఫీచర్ హియర్. అందరికంటే అందమైన ఆడపిల్ల మీరు రావటం నాకు ప్రత్యేకంగా ఆనందంగా ఉంది. వెరీ గ్లాడ్ టు మీట్ యు. ప్లీజ్. ఆ తర్వాత ఏమైంది? తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నువ్వు చూసావా? చూడు, ఎంతో భవిష్యత్తు గలవాడివి. నీకు నేను 5 సూత్రాలు చెప్తాను. వాటిని జీవితాంతం గుర్తుంచుకుంటే మంచిది. తప్పకుండా చెప్పండి డాడీ. ఏ మనిషి అయినా లోకంలో ఎవరికి భయపడకూడదు. తను అనుకున్నది ధైర్యంగా చేసేయాలి. అనుకున్న దాన్ని ఎలాగైనా ప్రయత్నించి అందుకు తీరాలి. జీవితం అనే ఆటలో ఆలోచించి ఎత్తులు వేయాలి. అప్పుడు గెలవటం ఖాయం. నువ్వు నమ్మిన బాటలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వేగంగా ముందుకు దూసుకుపోవాలి. నీ స్వశక్తితోనూ పట్టుదలతోనూ పైకి రావాలి. మై డియర్ సన్, నేను చెప్పిన ఈ 5 సూత్రాలు నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుతాయని ఆశిస్తున్నా. డాడీ, మీరు చెప్పినవని ఎప్పటికీ మర్చిపోను. ఐల్ కీప్ అప్ యువర్ ప్రిన్సిపల్స్ డాడీ. హార్టీ కంగ్రాచులేషన్స్ రాజా. రాత్రి బ్రహ్మాండంగా గడిపేశాం. లొంగి కట్టుకున్నాయి మనం హాయిగా. డాడీ వస్తున్నట్టున్నాడు. అసలే పోలీస్ ఆఫీసరు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. మనం తడిసిపోతాం. తప్పుకోవాలి. దుప్పటి కప్పు మనం పడుకోవాలంతే. రాజా, రాజా, మరేం భయపడుకో. డాడీని కాదు, రాముని. ఓ రాము మంచి బాలుడు. నేను ఇక డాడీ ఏమో అనుకున్నాను. బరువు బాధ్యతలు, నీతి సూత్రాలు, పంచతంత్రాలు వల్లిస్తాడనుకుని భయపడి రాజా, డాడీ ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్పేది. ఏంటో చింతకాయ మంచి. అసలు ఈ వయసులో మనిషికి ఏది మంచిదో తెలుసా? ఆడాలి, పాడాలి, ఆడి పాడాలి, పాడి ఆడాలి. అంతేగాని నాన్నగారు లాంటి చేదస్త ముసలైన మాటలు వినే బోధి చెట్టు కింద బుద్ధ భగవాన్లాగా మెళ్ళో ఇదేంటి రుద్రాక్షమాల వేసుకోవడం కాదు.
అసలు నా కజిన్ బ్రదర్ నా ఆత్మ బంధువు ఉమర్ ఖాయా ఏమన్నాడో తెలుసా? ఆయన ఏం చెప్తే నాకేంటి కానీ ఉమ్, రాజా, నేను పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఉమ్. నీ పరీక్ష పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నాకు లేని బాధ నీకు ఎందుకమ్మా? ఎందుకమ్మా నాకు లేని బాధ నీకు? హ, ఈ పరీక్షలో పాసులు ఐ డోంట్ కేర్. ప్రపంచమైన కాలేజీలో జీవితం పెట్టే పరీక్షలో మనం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాం. ఎప్పుడు ఫస్ట్ లేదు 85%. ప్యాకాట్లో కొమ్ములు తిరిగిన మగవాళ్ళందరినీ చిత్తుగా ఓడించడం అదొక టెస్ట్. అందులో మనం బెస్ట్ ఫస్ట్. క్లబ్ లో అందరినీ ఛాలెంజ్ చేస్తూ డాన్స్ చేయడం అదొక టెస్ట్. అందులో మనం బెస్ట్ ఫస్ట్. అలాగే కానీ అందమైన ఆడపిల్లలను మన ప్రమేయం లేకుండా మన ఊళ్ళో వేసుకోవడం అదొక టెస్ట్. అందులో మనం బెస్ట్ ఫస్ట్. ఎత్తిన సీజన్ దింపకుండా బాటిల్ ఫినిష్ చేయడం అదొక టెస్ట్. అందులో మనం బెస్ట్ ఫస్ట్. ఇలాంటి టెస్టులు ఇంకా చాలా ఉన్నాయి. ఏయ్, నీ మెడలో ఆ రుద్రాక్షమాలు తీసిన తర్వాత ఇల్లస్ట్రేషన్ చూపిస్తాను. రాజా, భోజనం చేసావా? చేస్తాను, మన టైం ఉంది. ఒకటి కొట్టాలి, ఒకటి. ఓ చెల్లెమ్మా, అన్నయ్య నీకు భోజనం పట్టుకొచ్చాను. ఎందుకమ్మా నీకెంత శ్రమ? చెల్లెలు అన్నయ్యకి అన్నం పెట్టడం శ్రమ ఎందుకు అవుతుంది? చెల్లెమ్మా, నీ రుణం ఈ జన్మలో తీసుకోమ్మా, తీర్చుకుంటా. అది ఒక టెస్ట్. అందులో మనం బెస్ట్ ఫస్ట్.